ఎలా అనిపించింది బ్రో శివశంకర వరప్రసాద్ గారు? చాలా బాగుంది. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం సినిమా. అసలు సంక్రాంతికి చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు, బాలయ్య బాబు గారి సినిమాలు ఎవరైనా వస్తే తొందరగా వెళ్ళి అక్కడ పట్టుకుని ఉండేటోళ్ళు టికెట్ల కోసం. సో ఇప్పుడు ఆన్లైన్ వస్తుంది కదా, కానీ అదే ఫీల్ ఉందన్నమాట, ఎప్పుడు చూడాలని. సో చిరంజీవి గారిని చూస్తుంటే నేను ఎల్కేజీలోనో అక్కడ చదివినప్పుడు ఎలా ఉన్నాడో ఆయన ఇంకా తగ్గిపోయాడు. అసలు ఆయన చూస్తుంటే ఏంట్రా బాబు బొట్టలో గిట్లో అని పెరిగిపోయి అందరికీ ఆయన చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో సినిమా విషయానికి వస్తే సినిమాలో స్టోరీ, ఆయన కామెడీ టైమింగ్ అండ్ డాన్సులు ఎక్కడ బోర్ లేదు, చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వెంకటేష్ గారు వీళ్ళిద్దరూ డాన్సులు ఆయన అసలు ఒక ఇద్దరు హీరోలు వస్తే స్టార్ హీరోలు ఈగో ఫీలింగ్స్ వస్తాయి కదా, సేమ్ అదే ఈగో ఫీలింగ్ సినిమాలో ఏంట్రా బాబు మనకే ఇదిగా ఉంటది. అలాంటిది సినిమాలు ఎంత ఎలాగా డిజైన్ చేశాడు అనిల్ రావుపూడి అనేది ఫీల్ కలిగింది అనమాట. ముందు సీరియల్ అన్నారు, సీరియల్ లా ఉంటది బాగాలేదు అన్నారు, అంటే ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు. సో మూవీ పరంగా ఏం చెప్తారు? ఆయన ట్రైలర్ ని మోసం చేశాడు. ఆయన ట్రైలర్ మనకు చూపించి మోసం చేశారు, కానీ సినిమా ట్రైలర్ లో మనకు చూపించింది చాలా మంది ఏం చేస్తారంటే విషయం లేనప్పుడు ట్రైలర్ లో చూపిస్తాడు, సినిమాలో విషయం ఉన్నప్పుడు ట్రైలర్ మోసం చేస్తాడు. అది అనిల్ రావుపూడి గారు చేసింది. ట్రైలర్ లో చూపించింది ఏమి ఉండవు, ఇంకా హైలైట్స్ ఉంటాయి అనమాట. అనిల్ రావుపూడి గారు రొటీన్ ఫార్మాటివ్ కథలు చేస్తారు అంటారు, క్రింజీ కామెడీ. సో అలా ఉందా కొత్త? అనిల్ రావుపూడి గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నన్ను జనాలు ఆదరిస్తున్నప్పుడు నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు, నా స్టైల్ ఇలాగే ఉండాలి, ఇది తప్పు చేసామంటే నా స్టైల్ మార్చుకోవాలి. సో సంక్రాంతికి ఒక బ్రాండ్ పడిపోయింది ముద్ర, ఇంకా అది ఇంకెవడో తీయలేడు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ 6 గంటల షో వేసిన వచ్చేస్తారు. ఎందుకంటే ఆ 350 500 పెట్టి టికెట్ కొన్నా దానికి కరెక్ట్ టైమింగ్ ఇచ్చేస్తాడు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో గొడవలు మౌడి గొడవలు ఎలా గొడవ పడతారో సినిమా స్క్రీన్ లో చూస్తారు. సో అది ఎలా సరిదిద్దుకోవాలో అసలు ఏంటనేది లైన్ చిన్నదే, కానీ తీసుకెళ్లే విధానం బాగుంది. రాజేసాబు శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి విన్నర్ ఎవరు? ఒక్కటి పేరే చెప్పాలి. నేను ఇంకా రాజాసాబ్ సినిమా చూడలేదు. ఇప్పుడు ఇది అవగానే భోజనం చేసి 2 గంటలకు వెళ్తా. అది